చూడండి, మనకి సంబర్లోని మే నెల కదండి ఇది. సంబర్కి మనం బాగా వడియాలు అన్నీ మధ్యలో మిరపకాయలు వేసుకుంటాం కదండి. ఇదిగోండి మేము 5 కేజీలు మిరపకాయలు వేసుకుంటున్నామండి. 6 కేజీలు పెరుగు, 6 లీటర్లు పెరిగండి అది తెచ్చుకున్నామండి. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు వేస్తామండి. వేసి బాగా మజ్జిగ చిక్కగా కలుపుకొని ఉప్పు వేసుకోండి. మేము మిరపకాయలు ఉడకబెట్టి ఎండలో ఎండబెట్టుకుంటాం కదండి. ఇప్పుడు ఇలాగా లోనకి పీల్చుకోవడానికి, మజ్జిగ పీల్చుకోవడానికి ఇలా పిలుస్తుంది. 2 డేస్ నాటు పెట్టుకోవాలండి. మిరపకాయకి పెడుతున్నాను చూడండి. మేము ఎప్పుడు కూడా సంవత్సరం ఎలా పెట్టుకుంటామండి. మీరు కూడా ఎవరైనా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కొట్టండి. ఏ ఊరు మిరపకాయలండి అవి? ఇవ్వండి మిరపకాయలు తెచ్చారు కదా, గుంటూరు అండి. గుంటూరు మిరపకాయలా? మిరపకాయలు. సీరియల్ చూస్తా తీస్తున్నారా? అవునండి. టైంపాస్గా మీకు? అవునండి. రిమోట్ కూడా పక్కన పెట్టుకున్నారు. పక్కన అన్నీ పెట్టుకొని చూసేగానే చేస్తామండి. పనులన్నీ చేస్తారా? ఎవరు పెడతాం కదండి. పొద్దున్న కూర్చాయండి, పొద్దున్న మళ్ళీ ఎండలో వేసుకుంటామండి. ఈ వడియాలు, పచ్చళ్ళు, ఇలా మజ్జిగలో మిరపకాయలు అన్నీ మీరే చేస్తారా? మేమే చేసుకుంటాం. మీరు ఒక్కరే చేస్తారండి అలా ఊపుగానే? చేసుకుంటామండి. మరి చేసుకుంటారా? మా అమ్మాయికి ఇవ్వాలండి, మా ఎప్పరాలు గారికి ఇవ్వాలండి, మా ఉండాలండి ఇంట్లో. అమ్మాయి 6 లీటర్లు పెరిగండి. ఇది 5 కేజీలు మిరపకాయలండి మేము తెచ్చుకున్నాము. చూడండి, ఇది మజ్జిగ కలుపుకున్నాము. ఇంట్లోనే సాల్ట్ వేసుకుంటామండి. హై క్వాలిటీ గుంటూరు మిరపకాయలతో తయారైన ఆశీర్వాద్ కారం అద్భుతమైన రంగు, ఘాటైన రుచితో నేను వంటల్లో దమ్ముని ఏకం పెంచుతాను. ఆశీర్వాద్ కారం దమ్ము మీదే స్టార్ మీదే. ప్రతిరోజు మేకప్? నో నో, ఆఫీస్కి వెళ్తున్నాను అంతే, పెళ్లి కాదు. కానీ రెడీ అవ్వాల్సిందే, బాగా అందంగా కనిపించాలి కదా. అందుకే నేను ఇందులో కొద్దిగా పసుపు వేసుకుంటున్నామండి. ఉడికొంపు గట్ట రాకుండా తడిపేయకుండా వస్తుంది. ఆయిల్ ఫ్రీ లో ఇవన్నీ పసుపు, కొద్దిగా పసుపు వేసుకుంటున్నాం. వైట్ టోన్. ఎందుకంటే ఉడికొంపు ఉంటుందండి. మొదటి ప్రేమ తన కౌగిలిస్తాను. చూడండి, ఇలా కలిపిస్తున్నాం కదండి. చూడండి, ఈ నాటు పెట్టుకున్న మిరపకాయలు ఉన్నాయి కదండి. ఇప్పుడు ఇంట్లో వేసుకుంటున్నాం. చూడండి, అవి వేసి కూర పెట్టుకుంటామండి. చూడండి, ఇలా వేసుకొని ఊరబెట్టుకుంటాం కదండి. ఊరిన తర్వాత ఈ ఎండలో మళ్ళీ ఎండబెట్టుకోవాలండి. మజ్జిగలో మిరపకాయలు వేసాం కదండి. 2-3 రోజులండి ఊరబెట్టామండి. ఇప్పుడు ఎండలో వేస్తున్నాము. చూడండి, బాగా ఆరాలండి. ఆరిన తర్వాత మళ్ళీ ఎండాక పెడతామండి. ఈ మజ్జిగలో వేసిన మిరపకాయలు చూడండి, ఊరే కదండి. ఎండబెట్టుకోవాలండి. ఇలా ఎండబెట్టాలి. ఎండబెట్టి బాగా ఆరిపోయిన తర్వాత అప్పుడు వేపుకొని తింటే మరి బాగుంటుంది.